తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళకే అక్కడ ప్రయోజనం జరుగుతోంది వ్యాపార వాణిజ్యాలలో కాంట్రాక్టులలో అంటూ ఆరోపిస్తూ వస్తున్నటువంటి తెలంగాణ వాదులు ఇప్పుడు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన కథనం కూడా చూద్దాం. సందేహించిందే జరిగిపోయింది. ఇద్దరు ఆంధ్ర అధికారులకు కేంద్రం ఐఏఎస్ హోదా కట్టబెట్టింది. మరి కేసీఆర్ చేసిన దగా ఏంటంటారా? ఆ పెద్ద దొర పంపించిన 10 మంది జాబితాలు 3 ఏపీ వాళ్ళు. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనేమో. ఆ 3లో 2కి మోడీ ప్రభుత్వం టిక్ పెట్టింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ అని మళ్ళీ మార్చి తెలంగాణ సమాజం కళ్ళకు గంతలు కడతారు. ఇది గెజిట్ అసలు విషయం ఏంటంటారా? ఇందులో మొన్న మధ్య చెప్పుకున్నది మరోసారి చదివితే సరి. తెలంగాణ గోచి గొంగడంటూ తెల్లారులేస్తే తెలంగాణ ప్రయోజనాలను పాట పాడుతూ ఇన్నేళ్లు పబ్బం గడుపుకున్నది కేసీఆర్ పార్టీ. ప్రభుత్వం బయటికి చెప్పేది ఒకటి, ఆచరణలో జరిగేది మరొకటి. అలా బాధపడుతున్న అనేక సెక్షన్లకు ఎప్పటికీ కొత్త సీఎం రేవంత్ మీద బోలెడు నమ్మకం, ఆశలు. అందులో సీనియర్ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి కనుక తక్షణం దృష్టి పెడితే కేసీఆర్ చేయబోయిన దగాను కనుక సరిదిద్దే రాష్ట్ర అధికార యంత్రాంగం ముప్పు పొందే ఛాన్స్ ఉంది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులోని అధికారుల మెరిట్ పరీక్షించి దాదాపు ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వాళ్ళకు ఐఏఎస్ హోదా ఇస్తుంది. కన్ఫర్డ్ ఐఏఎస్. రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఐఏఎస్ అనేది ఒక కళ. కనీసం 4 రోజులు ఆ హోదాలో పనిచేసి రిటైర్ అయినా సరే ఒక గౌరవంగా భావిస్తారు. దాని విలువ అట్లాంటిది. పోయినసారి రాష్ట్రం నుంచి 25 మంది పేర్లను కేంద్రానికి పంపించారు. 1:5 పద్ధతిలో 5గురు ఎంపికయ్యారు. ఈసారి జాబితా ప్రిపేర్ చేసినప్పుడు అలా మిగిలిపోయిన ఆ 20 మంది పేర్లను కూడా కన్సిడర్ చేయడం న్యాయం. ఎందుకంటే ఎంపిక కాకపోతే మెరిట్ లేనట్టు కాదు. 1-2 మార్కులతో అవకాశం తప్పవచ్చు. కానీ ఈసారి 2 ఐఏఎస్ పోస్టుల కోసం హోదా మార్పిడి 10 మందితో జాబితా రూపొందితాం. అందులో కొన్ని కొత్త పేర్లు వచ్చాయి. మెరిట్ లేదని కాదు, కానీ ఇలాంటి కీలకమైన పోస్టుల కోసం రూపొందించబడిన జాబితాలో కనీసం ఆంధ్ర తెలంగాణ స్థానికతను మూలాల్ని చూడాలనే సోయి కూడా లేదు పాత కేసీఆర్ ప్రభుత్వానికి. ఈ 10 మందిలో ఒకరు గుంటూరు, మరొకరు కృష్ణా, ఇంకొకరు సీమలోని ఏదో జిల్లా, మిగతా 7గురు తెలంగాణ. రేపు ఇంటర్వ్యూలు ఢిల్లీలో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఢిల్లీ వెళ్ళినట్టే, బహుశా పొలిటికల్ సెక్రటరీ కూడా వెంట ఉంటాడేమో. నిజానికి ఇక్కడ రేవంత్ను తప్పట్టేదేమో దాకా వెళ్ళనట్టుంది ఇష్యూ. ఈ జాబితా పాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందింది అంటూ ఆ పాత లిస్టును ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒకవేళ ఆ 3 తెలంగాణేతరుల నుంచే 2 సెలెక్ట్ అయితే తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ సీనియర్ అధికారులు తలలు ఎక్కడ పెట్టుకోవాలి. అందుకే రేవంత్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అడ్డుపడే ఛాన్స్ ఉంది. చివరి క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇంటర్వ్యూలు ఆగిపోయిన ఉదాహరణలు బోలెడు. బలమైన ఆంధ్ర ల్యాబింగ్కి చెక్ పడాలంటే కొత్త సీఎం మాత్రమే పూనుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులోని తెలంగాణ ఉన్నతాధికారుల భావన, ఆశ. కీలకమైన పదవుల్లో సర్వీస్ చేసే తెలంగాణ ఉన్నతాధికారుల విశ్వాసాన్ని చూరగొనడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇది అంటూ రాసుకొచ్చారు. అయితే ఆ 3 తెలంగాణేతర నుంచే కాదు, 2 తెలంగాణేతరుల నుంచే 2 సెలెక్ట్ అయ్యారు. జై తెలంగాణ కాదు, జై ఆంధ్ర. తెల్లారి లేస్తే తెలంగాణ వస్తే ఏమొచ్చిందని దీర్ఘాలు తీసి గొప్పలు చెప్పే కేసీఆర్ నిర్వాహకం ఇది అంటూ అందులో రేవంత్ ఫెయిల్యూర్ అన్నటువంటి దాన్ని మాత్రం టచ్ చేయలేదు ఇక్కడ.